నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనం బైబిల్ చరిత్ర యుగములను గురించి తెలుసుకుందాం. బైబిల్ చరిత్ర కాలాల్లో లేక యుగాల్లో 3 ప్రధానమైనటువంటి సంఘటనలు గుర్తించబడ్డాయి. సీనాయి కొండపై మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడడం, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి రావడము, చివరి అపోస్తులని మరణం, యుగాలు. మొదటిగా పితరుల యుగం. క్రీస్తుపూర్వం 4400 సంవత్సరం నుంచి 1491 సంవత్సరం వరకు, అనగా సృష్టి నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడే వరకు. రెండవది యూదుల యుగం. క్రీస్తుపూర్వం 1491 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 30వ సంవత్సరం వరకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది మొదలుకొని పరిశుద్ధాత్మ దిగి వచ్చినంత వరకు. మూడవది క్రైస్తవ యుగం. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు పరిశుద్ధాత్మ వచ్చినది మొదలుకొని అపోస్తులుడైన యోహాను మృతి పొందే వరకు. దీనిని మనం గమనించినట్లయితే మొదటి దాని గుణలక్షణములు కుటుంబము, కుటుంబం యొక్క ప్రత్యక్షత, కుటుంబ మతము, కుటుంబ పరిపాలన గురించి తెలియజేస్తుంది. రెండవది జాతీయమైనది, జాతీయ మతము, జాతీయ నిబంధన సంబంధించినది. మూడవది మానవ జాతికి సంబంధించినది, ప్రపంచవ్యాప్తమైన మతము, సందేశం. దేవుడు మొదటి యుగంలో పితరుల ద్వారా కుటుంబాలతో మాట్లాడారు. రెండవ దానిలో మోషే ద్వారా జనాంగంతో మాట్లాడుతారు. మూడవ దానిలో తన కుమారుని ద్వారా లోకముతో మాట్లాడుతున్నాడు.